హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. ఎప్పుడో యాహ్! పరంపర ఆ టైంలో కలిసి మళ్ళీ ఇప్పుడు పరంపర మంత్ ఆఫ్ మధు కాదు. పరంపర టైంలో. పరంపర యాహ్! పరంపర టైంలోనే. టైంలో. కాదు ఏమైంది సత్యభామ టైంకి మీరసలు ప్రమోషన్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు? సత్యభామ టైంలో ప్రమోషన్స్‌లో నేను వేరే షూట్‌లో ఉన్నా. హ్మ్. షూటింగ్‌లో ఉన్నా. నేను అండ్ సడెన్‌గా ఆ రిలీజ్ డేట్ దొరికినప్పుడు నేను ఏ సినిమా ఏదో సినిమా షూటింగ్ చేస్తున్నా గట్టిగా. హ్మ్. అప్పుడు నాకు డేట్ కూడా ఉండలేదు. అట్ ద సేమ్ టైమ్ సీ నా క్యారెక్టర్ కూడా ఎక్కువ రివీల్ చేయకూడదు అనుకుని హ్మ్. కాజల్ గారున్నారు డైరెక్టర్. వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు. మాక్సిమం టైం నేను ఫ్రీ ఉన్నప్పుడు నేను మాక్సిమం ప్రమోషన్‌కి ఇస్తా. షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ అయిన తర్వాత కూడా చేస్తా. బట్ ఆ సినిమాకి నాకు వాళ్ళు దే డిడ్ంట్ వాంట్ మీ థట్ మచ్ ఇన్ ద ప్రమోషన్ పార్ట్. సో 2 బ్యాలెన్స్ అయిపోయింది. షూట్ చేసుకుంటూ నేను బిజీ అయిపోయాను అంతే. హ్మ్. కానీ ఎలా మీకు సాధ్యమైతది? ఇయర్‌లీ ఒకానొక ఇయర్‌లో మీ ఒక 5, 6 ఫిల్మ్స్, ఒక ఇయర్‌లో 3, 4 ఫిల్మ్స్ ఎలా షూట్స్ ఎట్లా అవుతాయి? ఫ్రీ టైమ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? ఫ్రీ టైమ్ ఎందుకు బ్రో? దీని మీదనే ఇది చేయాలని వచ్చిన తర్వాత దీన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తున్నప్పుడు హ్మ్. ఆహ్, ఇదే ఫ్రీ టైమ్, ఇదే వర్క్ టైమ్ నాకు. హ్మ్. అండ్ అది లక్కీగా భావించాలి. ఎందుకంటే డైరెక్టర్స్ కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త కథలు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ ఎక్కడో ఒక చిన్న ఆశ మంచి కథల్లో ఉండాలి. హ్మ్. అది చిన్నదైనా, పెద్దదైనా మంచి కథలు ఉండాలి. మంచి క్యారెక్టర్ ఉంటే చాలు. ఆ క్యారెక్టర్ వల్ల ఎక్కడైనా సినిమాకి యూజ్ అవుతుందంటే అది మంచిది. హ్మ్. లేదా విలన్‌గా చేస్తే చేస్తే ఇంకా ఔట్ అండ్ ఔట్ వాడిని హేట్ చేసేయాలి. ఇంకా వాడు ఆ విలన్ అనేవాడు నిజంగా వాడు చావడంలో నిజంగా ఆడియన్స్‌కి హ్యాపీ ఇస్తున్నాడంటే అలాంటి రోల్స్ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. లీడ్ రోల్స్ కొంచెం ఆలోచించి, చూసి యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఏముంటుంది అది చూసి ట్రై చేస్తున్నా అంతే. హ్మ్. పాసిబుల్ అంటే ఇది చేయడానికే వచ్చాం. దీనికోసమే వర్కౌట్‌లు, దీనికోసమే ఈ మెడిటేషన్‌లు, కన్సిస్టెన్సీలు ఏవేవో చేస్తుంటాం కదా! హ్మ్. సో, ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ దిస్. కానీ నేను బయట నుంచి కొన్ని రోజులు నేను మిమ్మల్ని చూడటం జరిగింది. ఆఫ్టర్ నేను ఇండస్ట్రీకి రాకముందు. హ్మ్. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఈ 5 ఇయర్స్‌లో నేను చూస్తున్నా. ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ఇంకో సైడ్ లీడ్ రోల్ చేస్తున్నారు. హ్మ్. విలన్ షేడ్ ఉన్న గ్రే షేడ్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఇంకో సైడ్ వెబ్ సీరీస్‌లు చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ గోల్? మై అల్టిమేట్ గోల్ ఈస్ టు వర్క్ ఇన్ ద ప్రాజెక్ట్స్, ఇన్ ఫిల్మ్స్, ఇన్ గుడ్ స్క్రిప్ట్స్. హ్మ్. ఆహ్, కనిపిస్తూనే ఉండాలి. ఆడియన్ నాలో ఉన్న వేరియేషన్స్, నేను చూస్ చేసే స్క్రిప్ట్స్ వేరియేషన్స్ చూస్తూనే ఉండాలి. ఆడియన్స్‌కి దూరం వెళ్ళకూడదు. అండ్ టైం తీసుకొని ఒక సినిమా చేయాలి. 1 ఇయర్, 2 ఇయర్స్ అలా లేదు. బ్యాక్ టు బ్యాక్ నా పనేంటి యాక్టింగ్ చేయాలి. హ్మ్. నాకిస్తున్న జాబ్ అది. వాళ్ళేం చేస్తున్నారు? దే గివింగ్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్. దే గివింగ్ మీ ఎ గుడ్ రెమ్యునరేషన్. దే గివింగ్ మీ గుడ్ లగ్జరీ. హ్మ్. ప్లస్ నన్ను ఫ్రంట్ పోస్టర్‌లో పెట్టి నన్ను ప్రమోట్ చేస్తున్నారు. నాకు ఇమేజ్ కూడా ఇస్తున్నారు. సో, అలా ఉన్నప్పుడు నేను చాలా ప్రిపేర్డ్‌గా ఉంటా. నా వర్క్, నా హానెస్టీ. నాకొచ్చింది యాక్టింగ్. నేను వేరే దేంట్లో తల దూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రొడక్షన్ హౌస్, ఒక టెక్నీషియనో వాళ్ళందరిని తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ అవన్నీ చేసుంటారు. హ్మ్. సో, వాళ్ళకి తెలుసు వాళ్ళ వర్క్. సో, వాళ్ళ వర్క్‌లో నేను ఇన్వాల్వ్ అవ్వకుండా వెళ్ళానా, చేశానా, వచ్చానా. సో, రిలీజు ఎప్పుడు ఏంటనేది వాళ్ళ పని. హ్మ్. సో, దే నో. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే వాళ్ళ స్టార్ట్, ఎండ్ వాళ్ళకి తెలుసు కదా! సో, ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమాకి నేను వెళ్ళిపోతా. నా షూటింగ్స్ నేను చేసుకుంటూనే ఉంటా. షూటింగ్స్ ఉన్నప్పుడు ఏమైనా ప్రమోషన్స్ వచ్చిందా, సారీ అండి. ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ షూటింగ్. ఎందుకంటే అక్కడ షూటింగ్‌లో చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. నా ఒక డేట్ వల్ల, నా ఒక డిలే వల్లనో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. హ్మ్. సో, ఫస్ట్ షూటింగ్. షూటింగ్ తర్వాత ఏదైనా హ్మ్. ప్రయారిటీ. హ్మ్.